నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా మంది మార్పు కోరుకుంటారు. ఏంటది? మార్పు కోరుకుంటారు. ఏ మార్పు? ఈ స్థితిలో నుండి దేవుడు మామూలుగా మన కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల పెద్ద బిల్డింగ్లో కూర్చోవాలి. ఎక్కడ? కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల పెద్ద బిల్డింగ్లో కూర్చోవాలి. మార్పు కోరుకోవటం ప్రతి ఒక్కరి మానవ సహజం. మార్పు కోరుకోవటం తప్పనను, కానీ మార్పు కోరుకున్నటువంటి నీవు మార్పుకు తగ్గట్టుగా నువ్వు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఒక రోజున దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ దోణిలో శిష్యులు ఉన్నారు, యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నారు. దోణి వెళుతూ ఉంది. యేసు క్రీస్తు ప్రభువారు ఆ దోణిలో నిద్రిస్తూ ఉన్నారు. ఏంటది? ఆ దోణిలో నిద్రిస్తూ ఉన్నారు. నిద్రిస్తున్న సమయంలో ఆ దోణి, ఈ తుఫాను, ఎప్పుడైతే ఆ సముద్రం మీద తుఫాను రేగిందో ఈ తుఫాను అలలకి దోణి కొట్టుకెళ్ళిపోతూ ఉంది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు దోణిలో ఉన్నారా లేకపోతే నీటిలో ఉన్నారా? చెప్పాలి. మీరు ఎవరు చెప్పదు, మేధావర్గం ఎవరు చెప్పరు, మామూలుగా మేధావర్గం కారణం చెప్తారు. యేసు క్రీస్తు ప్రభువారు దోణిలో ఉన్నారా నీటిలో ఉన్నారా? దోణిలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. దోణిలో ఉన్నారని నమ్మేవాళ్ళు. నేను చెప్పానుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెయ్యి పైకి ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదు? మనం అసలు ఆ వాక్యం చదివితేగా. ఆ వాక్యం ఎక్కడుందో మాకు తెలియదుగా. మళ్ళీ దోణిలో ఉన్నానమ్మా అది తప్పంటారేమో, నీటిలో ఉన్నానన్నా అది తప్పంటారేమో. ఎందుకు మామూలుగా మనం మెదలుకుంటూ కూర్చుంటే సరిపోయిందిగా. అటు చేతులు ఎక్కకుండా ఇటు చేతులు ఎక్కకుండా అప్ప బలే కొట్టారు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు దోణిలో ఉన్నారు. ఎక్కడున్నారు? దోణిలో ఉన్నారు. సముద్రం మీద వర్షం వస్తుంది. దోణిలో ఉన్నటువంటి శిష్యులు యేసయ్య అప్పటి వరకు అద్భుత కార్యాలు చూశారు. యేసయ్య చేసే అద్భుత కార్యాలు చూశారు. ఆయన మహిమ కార్యాలు చూశారు. ఆయన గొప్ప కార్యాలు చూశారు. లేనివి ఉన్నట్లుగా పలికాడు. వారి ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే దోణి అలల తాకిడికి కొట్టుకెళ్ళిపోతుందో ఒక పక్క యేసయ్య ఉన్నారు. ఈ శిష్యులందరూ కూడా ప్రభావం చనిపోతున్నాం అని భయంతో మాట్లాడుతున్నారు. ఈ రోజున మీకు ఒక సూటి ప్రశ్న వేస్తా. ఏ రోజైనా నీ పరిస్థితి కూడా ఇంతే వచ్చింది? ఈ రోజున దేవుణ్ణి తెలుసుకోవటం ఎంత ముఖ్యమో 24 గంటల్లో నీ పక్షాన ఆయన ఉన్నాడని కూడా తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం. హల్లెలూయా. అర్థం కాల. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువాన్ని తెలుసుకోవటం ఎంతైతే ముఖ్యమో రోజుకి 24 గంటల్లో నీ ప్రక్కనే ఉన్నాడని నమ్మటం కూడా అంతే ముఖ్యం. దేవునికి స్తోత్రం. అది అగాధమైన, ఏంటది? అది అగాధమైన, అది సమాజంలో దొడ్డైనా, అది అర్ధరాత్రి అయినా, అది అమావాస్య అయినా, అది ఎప్పుడైనా కూడా దేవుడు నాతో ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడటం మొదలు పెడతావో నీ దగ్గరకు వచ్చే దురాత్మలు కూడా నా దేవుడు పారదోలుతాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు నా దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వరకు మీ కుటుంబాలలో మార్పులు లేవు. ఈ రోజు వరకు మీ బిడ్డల జీవితాలలో మార్పులు చూడలేదు. ఈ రోజు వరకు మీ జీవితంలో నాకంటూ ఒక జాబ్ లేదు, నాకంటూ ఒక ఉద్యోగం లేదు, నాకంటూ ఒక కుటుంబం లేదు, నాకంటూ పిల్లలు లేరు, నాకంటూ భర్త లేడు, నాకంటూ భార్య లేరు, నాకంటూ ఎవరు లేరు అని ఎవరైతే ఉన్నారో దేవుని బిడ్డగా ఒక మాట చెప్తూ ఉన్నారు. 24 గంటలు ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది అని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ పరిస్థితి నీ హృదయాన్ని కఠినం చేసుకోండి. దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఇర్మియా గ్రంథం 31:18 వాక్యం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కానీ కోడె దెబ్బలకు
లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఒక మార్పును బయటికి తీసుకురావాలంటే, నీ జీవితంలో దేవుడు ఒక మార్పు నీ ద్వారా ఆయన పొందాలంటే, నీ జీవితానికి ఒక మార్పును ఆయన తీసుకురావాలంటే, ఖచ్చితంగా మనం కోడని ఏ విధంగా అయితే చంద్రకాలతో కొడతామో దేవుడు కొన్ని సమస్యలు సృష్టించి నిన్ను రఘువస్తాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఏంటది? కొన్ని సమస్యలు సృష్టించి ఉంచుతాడు. ఆ ఉంచిన సమయంలో నువ్వు గుర్తించాలి, దేవుడు నన్ను సరిచేస్తున్నాడు, దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను సరిచేస్తూ ఉన్నాడు, దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ స్థితిలో నుండి ఇంకొక స్థితిలోనికి తీసుకెళ్ళడానికి ఈ సమస్యను నా దగ్గర ఉంచాడు. నా కుటుంబాన్ని ఈ స్థితిలో నుండి ఇంకొక స్థితిలోనికి తీసుకెళ్ళడానికి ఈ సమస్య నా దగ్గర ఉంచాడేమో అని ఎప్పుడైతే నువ్వు ఆ సమస్యతో మాట్లాడటం మొదలు పెడతావో ఖచ్చితంగా నువ్వు నమ్ముతావు, ఈ స్థితి నాది కాదు, ఇంకొక స్థితి నాది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థితి నాది కాదు, ఇంకొక స్థితి. నువ్వు అప్పుల్లో ఉండటం దేవునికి ఇష్టం కాదు, నువ్వు సమస్యల్లో ఉండటం దేవునికి ఇష్టం కాదు, నువ్వు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండటం దేవునికి ఇష్టం కాదు, నీ పరిస్థితి లేమిలో ఉండటం దేవునికి ఇష్టం కాదు, నీ పరిస్థితి కృంగిపోయిన స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం కాదు. దేవుడు నీ ద్వారా ఒక మార్పుని ఎందుకు కోరుకుంటాడు తెలుసా? నీ జీవితంలోనికి ఆయన ఎందుకు సమస్యలు సృష్టిస్తాడు తెలుసా? నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి. హల్లెలూయా. నీ ద్వారా ఆయన నామానికి గొప్ప తెచ్చుకోవడానికి, నీ ద్వారా ఆయన నామం మహిమపరచబడటానికి, నీ ద్వారా ఆయనే గొప్ప దేవుడని తెలుసుకోవడానికి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు. హల్లెలూయా. సమస్యలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? సమస్యల్లో నిలబడటం నేర్చుకోవాలి. ఏంటది? చాలా మంది ప్రార్థన చేస్తారు, ఈ సమస్య తీసే ప్రభా, పండగ వస్తుందిగా చేరలేవా, అదొక సమస్య, మరి భోజనాలకు ప్రభా, మరి ఏంటి ప్రభా? దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే సమస్యల సుడిగుండంలో ఉంటావో, చూడండి, నువ్వు ఎప్పుడైతే సమస్యల సుడిగుండంలో ఉంటావో ఆ సుడిగుండంలో దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. ఏమండి, ఎప్పుడు దమ్ బిర్యానీ తింటమే కాదు మనం. ఏంటది? ఎప్పుడు పెట్టారు పాస్టర్ గారు ఉన్నది తర్వాత మళ్ళీ. ఎప్పుడు దమ్ బిర్యానీ తింటమే కాదు, ఎప్పుడు మామూలు చికెన్ పకోడీ తింటమే కాదు, అది ఎట్టగా నాకు తెలియదు. ఎప్పుడు కూడా మటన్ బిర్యానీ తింటమే కాదు, అప్పుడప్పుడు మామూలుగా కూరల్లోకి రావాలి, అప్పుడప్పుడు సాంబార్ తినాలి, అప్పుడప్పుడు కారం తినాలి, అప్పుడప్పుడు పచ్చడి తినాలి, అప్పుడు వరకు ఎల్లిపాయ కారం వేసుకుని తినాలి. హల్లెలూయా. నీ జీవితానికి దేవుడు ఒక మార్పును తీసుకురావాలనుకున్నప్పుడు, నీ జీవితంలోనికి ఆయన దిగిరావాలనుకున్నప్పుడు, నీ జీవితంలో ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్ను దూరం చేస్తాడు ఆయన. నీకు సహాయం చేసే వాళ్ళని ఆయన దూరం చేస్తాడు. హల్లెలూయా. నేను నమ్ముతూ ఉన్నా, నేను చెప్తూ ఉన్నా, నువ్వు ఎవరినైనా 1 లక్ష రూపాయలు అడిగితే రేపిస్తారు అని అనుకొని నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ దగ్గర నుండి దేవుడు 1 లక్ష రూపాయలు ఇప్పించాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితానికి ఒక మార్పును తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుండి దేవుడు సహాయం, నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడగటం కాదు, కానీ దేవుడు నీకు నేర్పించేది ఏంటంటే, నీ జీవితానికి ఒక మార్పును తీసుకొచ్చి వాడను నేను ఉండగా నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు ఎలా అడుగుతావు? గట్టిగా చప్పట్లు కొట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డగా, దేవుని సేవకునిగా చెప్తున్నా, మీ హృదయాలను కట్టించేసుకో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇవ్వలేదని బాధపడద్దు. ఎందుకంటే అది ఇస్తే ఆ ఆశీర్వాదంలో ఎంత ప్రమాదం ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు ఆ ఆశీర్వాదాన్ని చూస్తావు, దాని వెనకాల ఉన్నటువంటి కుంటను చూడు. నువ్వు ఫ్రెండ్స్ని చూస్తావు, ఆ ఫ్రెండ్స్ వెనక ఉన్నటువంటి వాళ్ళు నీ వెనకాల ఏం మాట్లాడతారో నువ్వు చూడు. నీ రక్త సంబంధికులను చూస్తావు, నీ గురించి ఏం చెప్పుకుంటారని చూడు.
ఈ రోజు కూడా దేవునికి స్తోత్రం. చాలా మంది ఏమంటారంటే రక్త సంబంధాలు ప్రేమించాలి, రక్త సంబంధికులు గౌరవించాలి, అన్నలు గౌరవించాలి, అక్కలు గౌరవించాలి, అందరినీ కూడా గౌరవించాలి. కానీ మనం ఎవరు నమ్మాలో తెలుసా? పూర్తిగా నువ్వు నమ్ముకున్నటువంటి యేసయ్యను మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మి చూడు, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు